Hey everybody, I'm Anita and I'm here with some other sentences. ఇంకొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి ఈరోజు ట్రాన్స్లేట్ చేయడానికి. ఈరోజు 22nd ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ అనుకుంటా. 22nd ట్రాన్స్లేషన్ ఛాలెంజ్. ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ పిక్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్లోనే క్వశ్చన్స్ అన్నీ ఉండబోతున్నాయి. క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్, సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్. సో ఇవన్నీ ఉండబోతున్నాయి అన్నమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, మే హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, ఇవన్నీ ఎప్పుడెప్పుడు అని మీకు ఈరోజు నేను ఆల్రెడీ చాలా క్లాసెస్లో చెప్పున్నాను. ఒకసారి ఈ టెస్ట్ బాగా చేశారంటే కనుక ఓకే ఫైన్, యూఆర్ గుడ్ ఇనఫ్ అన్నట్టు. లేదంటే మళ్ళీ ఆ నోట్స్ ఏదైతే ఉందో, ఆ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకసారి రివైజ్ చేసేసేయండి, సరేనా? ఓకే, అయితే మరి ఐఎమ్ రెడీ విత్ ద ఫస్ట్ సెంటెన్స్. ఏంటంటే, ఇండియానే విన్ అయి ఉంటుంది, లేదంటే ఇండియానే విన్ అయి ఉండొచ్చు అన్న ఒక పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా? ఇండియానే విన్ అయి ఉండొచ్చు అంటే మనకు 100% తెలియదు అనమాట. ఇక్కడ ఇండియానే విన్ అయి ఉంటుంది అని అందరూ కేకలు పెట్టడం వింటున్నారు. మీరు ఎక్కడో ఉన్నారు రూమ్లో, బయట అందరూ కేకలు పెట్టడం వింటున్నారు. సో ఎందుకంటే ఇండియానే విన్ అయి ఉంటుంది, అందుకే అరుస్తున్నారు అందరూ హ్యాపీనెస్తో. ఇట్లాంటి ఒక పాసిబిలిటీని మాట్లాడతాం కదా మనం పాస్ట్ గురించి. ఇది ఎలాగా? ఈ సెంటెన్సెస్ అర్థం చేసుకోవడానికి నేను ఒక సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కరెక్ట్గా చెప్పాలి. ఇండియానే విన్ అయి ఉండొచ్చు. నేను చెప్పనా? మీరు పాస్ చేసుకుని ఎంత టైం అన్నా తీసుకోండి, నేనైతే ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇండియా మస్ట్ హ్యావ్ వన్ అని చెప్పాలి. ఇండియా మస్ట్ హ్యావ్ వన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి మే హ్యావ్ యూస్ చేసిన, మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అన్నింటికి V3 ఫామ్ రావాలి కామన్గా. సబ్జెక్ట్స్ షీ, హీ ఉన్నప్పుడు హ్యావ్ ఎందుకు వస్తుంది, హ్యాస్ కదా అన్న క్వశ్చన్స్ ఏవి రాకూడదు క్లాసెస్ విన్న తర్వాత ఎస్పెషలీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ హ్యావే వస్తుంది మనకి కదా, నేను చెప్పాను కదా ఇది ఆల్రెడీ. సో ఇక్కడ మనం యూస్ చేయాల్సింది మస్ట్ హ్యావ్ యూస్ చేయొచ్చు అనమాట. అంటే మనకు ఆల్మోస్ట్ అందరూ అరుస్తున్నారు తెలుసు, కానీ ఒక గెస్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం చూసారా. అప్పుడు ఇండియా మస్ట్ హ్యావ్ వన్, ఇండియానే విన్ అయి ఉంటుంది. వెయిట్ ఇక్కడ మస్ట్ హ్యావ్ ఒకటేనా? మే హ్యావ్, మైట్ హ్యావ్ ఇవి వాడలేమా అంటే అది వాడినా కూడా కరెక్టే. మనం ఆల్మోస్ట్ ష్యూర్ అన్నప్పుడు, ఏదో చిన్న డౌట్ ఉండే ఆల్మోస్ట్ ష్యూర్ అన్నప్పుడు మైట్ హ్యావ్ వాడతాం. జనరల్గా పాస్ట్ ఇట్లా పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి, గెస్ చేయడానికి మైట్ హ్యావ్ని కూడా యూస్ చేయొచ్చు. సెకండ్ సెంటెన్స్ అండి, నువ్వు యాక్సెప్ట్ చేసి ఉండుంటే నేను కొంచెం హ్యాపీగా ఉండుండేదాన్ని అని చెప్పాలి. ఇది ఇలా రెండు సెంటెన్స్ వచ్చాయంటే కనుక ఇట్ ఈస్ ఈజీ యాక్చువల్గా. ఇఫ్ యూ హ్యాడ్ యాక్సెప్టెడ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. ఇఫ్ యూ హ్యాడ్ యాక్సెప్టెడ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. హ్యాడ్ ఉన్న సెంటెన్స్లో V3 ఉండాలి. అంటే ఇఫ్ ఉన్న సెంటెన్స్లో హ్యాడ్ V3, నెక్స్ట్ ఉన్న సెంటెన్స్లో వుడ్ హ్యావ్ V3. ఇక్కడ V3 లేదు కదా అంటే బీనే V3గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ సెంటెన్స్ ఏంటంటే, మీరు అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. ఇది రిగ్రెట్. చూడండి, మీరు అరిచారు ఎవరిపైననో, మళ్ళీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాం, ఇట్లా అరవకుండా ఉండాల్సింది అని. ఇది ఎలాగా? ఇది ఈజీ. ఎలా అంటే, యూ షుడెంట్ హ్యావ్ బిహేవ్డ్ దాట్ వే అని చెప్పాలి. ఏదైనా చేసేసి ఒక పని అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పాలనుకున్నప్పుడు ఐ షుడెంట్ హ్యావ్, యూ షుడెంట్ హ్యావ్ ఇలా చెప్పేసి V3 పెడతాం. ఐ షుడెంట్ హ్యావ్ బిహేవ్డ్ దట్ వే, నువ్వు చేయకుండా ఉండాల్సింది అలాగా అంటే యూ షుడెంట్ హ్యావ్ బిహేవ్డ్ దాట్ వే ఇలా చెప్పేస్తాం అంతే. ఇంక ఇక్కడ వేరే ఏదైనా వాడొచ్చా అంటే ఏం ఛాన్స్ లేదు. వేరే ఏది మనం వాడగలిగే ఛాన్స్ లేదు. ఇట్ షుడ్ ఓన్లీ బి షుడ్ హ్యావ్ మాత్రమే అయి ఉండాలన్నమాట ఇక్కడ. ఫోర్త్ సెంటెన్స్ ఏంటంటే, నువ్వు కొంచెం సాల్ట్ వేసి ఉండుంటే టేస్టీగా ఉండుండేది అంటే ఇప్పుడు ఇది టేస్టీగా లేదు. రెండు సెంటెన్స్లు వచ్చాయంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. నువ్వు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉండుంటే ఇది టేస్టీగా ఉండుండేది. ఎలాగా? ఇఫ్ యూ హ్యాడ్ యాడెడ్ సమ్ మోర్ సాల్ట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ టేస్టీ, ఆర్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ టేస్టియర్ అని ఉన్నా కూడా కరెక్టే. ఎందుకంటే కంపేర్ చేస్తున్నాం కదా, ఇంతకు ముందు కంటే ఇంకా టేస్టీగా ఉండుండేది అని. సో వీ కెన్ ఆల్సో సే దాట్. ఇఫ్ యూ హ్యాడ్ యాడెడ్ సమ్ మోర్ సాల్ట్, చూసారా, ఇఫ్ ఉన్న సెంటెన్స్లో హ్యాడ్ V3, నెక్స్ట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ టేస్టీగా ఉండుండేది. మీ ఫిఫ్త్ సెంటెన్స్ ఏంటంటే, నువ్వు ఇన్ఫామ్ చేసి ఉండొచ్చు కానీ చేయలేదు. ఎందుకు వదిలేండి. నువ్వు ఇన్ఫామ్ చేసి ఉండొచ్చు అంటే
మీకు ఇన్ఫామ్ చేయగలిగిన పాసిబిలిటీ ఉంది కానీ మీరు చేయలేదు. అట్లాంటప్పుడు ఎట్లా చెప్పాలి? ఇన్ఫామ్ చేసి ఉండొచ్చు కానీ చేయలా. యూ కుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ బట్ యూ డింట్. ఇక్కడ కుడ్ హ్యావ్ అనమాట. ఎందుకంటే దెర్ వాజ్ అ పాసిబిలిటీ, ఉన్నింది, ఇన్ఫార్మ్ చేయగలిగే పాసిబిలిటీ ఉన్నింది కానీ చేయనప్పుడు ఇలా కుడ్ హ్యావ్ని యూస్ చేస్తాం పాసిబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు. కానీ చేయలేదు, ఆ పని జరగలేదు. యూ కుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ, ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు బట్ యూ డెంట్. దే కుడ్ హ్యావ్ కంప్లైంట్ టు ద పోలీస్, పోలీస్కి కంప్లైంట్ చేసి ఉండొచ్చు వాళ్ళు కానీ చేయలేదు. అలా ఆ సెన్స్తో చెప్తామన్నమాట కుడ్ హ్యావ్ని. 6th సెంటెన్స్ కొంచెం కేర్ఫుల్గా ఆలోచించాలి దీన్ని. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది వాళ్ళ గొడవల్లో. కొంచెం కేర్ఫుల్గా ఆలోచించండి. నువ్వు వాళ్ళ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ కాన్ఫ్లిక్ట్స్. ఫైట్స్ అని ఉన్నా కూడా ఓకేలండి. యూ షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ అని రావాలి ఇది. ఎందుకు అంటే యూ షుడెంట్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అనకూడదా అంటే, యూ షుడెంట్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అంటే నువ్వు ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది అన్న మీనింగ్ వస్తుంది. ఒకసారి ఆలోచించండి. యూ షుడెంట్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ మీ, నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది కదా. బట్ మై క్వశ్చన్ ఇస్ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది కాబట్టి బిన్ పెట్టాలి. ఇది ప్యాసివ్ లాగా అనమాట. నువ్వు ఇన్వాల్వ్ అవ్వబడకుండా ఉండాల్సింది అన్నట్టు వస్తుంది మీనింగ్. కానీ మనం తెలుగు అలా మాట్లాడడం, ఇంగ్లీష్ అలా ఉంటుంది. యూ షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ కాన్ఫ్లిక్ట్స్. 7th క్వశ్చను, ఇది క్వశ్చనే. నేను అడిగుండుంటే నువ్వు ప్రాబ్లమ్ని ఆర్ నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుండేదానివా ఆర్ చేసుండేవాడివా అని అడగాలి. నేను అడిగుండుంటే నువ్వు నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఉండేదానివా చెప్పనా. వుడ్ యూ హ్యావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ అని రావాలి. చూసారా ఇంటోనేషన్ క్వశ్చన్ లాగా. వుడ్ యూ హ్యావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు. ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ వుడ్ యూ హ్యావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్. ఎలా వచ్చింది క్వశ్చన్? వుడ్ ఫస్ట్ వచ్చింది, వుడ్ యూ హ్యావ్ అలాగా. వుడ్ హ్యావ్ని వుడ్ ఫస్ట్ పెట్టాం, వుడ్ ప్లేస్లో యూ, వుడ్ పక్కన యూ పెట్టాం. వుడ్ యూ హ్యావ్ హెల్ప్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ. వుడ్ యూ హ్యావ్ సాల్వ్డ్ ఇట్ ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ. ఇలాగ ఉంటుందన్నమాట క్వశ్చన్. ఇప్పుడు 8th one, అతనే ఆ క్రైమ్ కమిట్ చేసి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్, ఎక్కువ ష్యూర్ కూడా కాదు, బట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ గెస్. అతనే ఆ క్రైమ్ని చేసి ఉండొచ్చు. సో క్రైమ్ చేయడానికి కమిటెడ్ క్రైమ్ అని అనొచ్చు. ఏ మోడల్ పెట్టాలనేది ఒకటి ఆలోచించండి. హీ మైట్ హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్ ఆర్ మేకి మైట్కి పెద్ద తేడా ఏమి ఉండదండి, ఏదైనా వాడేసేయచ్చు. హీ మే హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్, హీ మైట్ హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్, రెండు ఓకే, ఏదైనా ఓకే. కానీ హీ షుడ్ హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్, హీ వుడ్ హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్ ఇది మాత్రం ఉండకూడదు. హీ షుడ్ హ్యావ్ పెడితే మీనింగ్ ఎలా వస్తుంది? కమిట్ చేసి ఉండాల్సింది అతను క్రైమ్. చూసారా ఎంత ఫన్నీగా ఉంటుందో. మనకు మోడల్ తెలియకుండా ఏది పడితే అది వాడేస్తే అట్లనే ఉంటుంది. సో వీ షుడ్ బి వెరీ క్లియర్. ఇప్పుడు 9th one, అతనే పగలగొట్టుంటాడు. ఐఎమ్ ఆల్మోస్ట్ షూర్ ఇక్కడ, ఎందుకంటే అతను ఒక్కడే వచ్చాడు లోపలికి, ఇంకెవరు రాలేదు. అతనే పగలగొట్టుంటాడు. చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ షూర్ కదా. ఏ మోడల్ వాడాలి? మస్ట్ హ్యావ్. హీ మస్ట్ హ్యావ్ బ్రోకెన్ ఇట్. ఎందుకు? అతను ఒక్కడే వచ్చాడు, ఇంకెవరు రాలేదు. సో ఆల్మోస్ట్ షూర్ కదా. ఇంకా సింపుల్గా హీ బ్రోక్ ఇట్ అన్నాను అనుకోండి, నా కళ్ళతో చూస్తే నేను అట్లా అనొచ్చు, హీ బ్రోక్ ఇట్ ఆర్ హీ హ్యాస్ బ్రోకెన్ ఇట్ అని. నేను చూడలేదు, నేను జస్ట్ గెస్ చేస్తాను అంతే. అది కూడా ఎవరు రాలేదు, అతను ఒక్కడే వచ్చాడు. హీ మైట్ హ్యావ్ బ్రోకెన్ ఆర్ సారీ హీ మస్ట్ హ్యావ్ బ్రోకెన్ ఇట్. అతనే పగలగొట్టి ఉండొచ్చు. ఇప్పుడు 10th one క్వశ్చను, అతను పాస్వర్డ్ చేంజ్ చేసి ఉండొచ్చు అంటావా అని రావాలి క్వశ్చన్. అతను పాస్వర్డ్ చేంజ్ చేసి ఉండొచ్చు అంటావా ఆర్ చేంజ్ చేసుంటాడంటావా, చేసుండొచ్చు అంటావా? అదే కరెక్ట్, తెలుగులో అలాగే అనాలండి. ట్రై చేయండి. డూ యూ థింక్ హీ మైట్ హ్యావ్ చేంజ్డ్ హిస్ పాస్వర్డ్? డూ యూ థింక్ హీ మైట్ హ్యావ్ చేంజ్డ్ హిస్ పాస్వర్డ్? 11th one, ఏదైనా ఫుడ్ చాలా టేస్టీ ఉందనుకోండి, ఆమెనే చేసి ఉంటుంది, ఇది ఆమెనే చేసి ఉంటుంది అని చెప్పాలి. చూసారా, ఐఎమ్ హియర్ ఆల్మోస్ట్ ష్యూర్ దట్ ఈ టేస్ట్ ఇలా ఉందంటే ఆమెనే చేసి ఉంటుంది అని చెప్తున్నా. ఎలా?
షీ మస్ట్ హ్యావ్ మేడ్ దిస్, షీ మస్ట్ హ్యావ్ కుక్డ్ దిస్, షీ మస్ట్ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్. ఏదైనా కరెక్టే, కానీ మస్ట్ హ్యావ్ ఉండాలి, ఎందుకంటే ఐఎమ్ ఆల్మోస్ట్ ష్యూర్ అనమాట. అందుకు 12th వన్, ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చుంటారు దాని గురించి అని ఒక ఏమంటారు పాసిబిలిటీ, గెస్ అనమాట. ఒక గెస్, ఇంత స్ట్రాంగ్గా తెలియదు నాకు, కానీ ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చే ఉంటారు. ఇది ఎలాగా? సమ్వన్ మైట్ హ్యావ్ గివెన్ కంప్లైంట్, ఇలా చెప్పాలి. నాట్ ష్యూర్, ఇచ్చుంటారా లేదా అని కూడా తెలీదు, బట్ జస్ట్ చెప్తున్నా అనమాట. సమ్వన్ మైట్ హ్యావ్ గివెన్ కంప్లైంట్ అని. 13th వన్, పాస్వర్డ్ ఎవరో చూసే ఉంటారు. కొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నాను అనమాట, ఎందుకంటే ల్యాప్టాప్ ఓపెన్లో ఉంది, ఫైల్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి, ఎవరో నా పాస్వర్డ్ చూసే ఉంటారు, లేకపోతే ఎట్లా ఓపెన్ చేస్తారు కదా. ఇది ఎలాగా? సమ్వన్ మస్ట్ హ్యావ్ సీన్ మై పాస్వర్డ్, సమ్వన్ మస్ట్ హ్యావ్ సీన్ మై పాస్వర్డ్. చూసారా, ఎందుకంటే స్ట్రాంగ్ గెస్ అనమాట, చూసే ఉంటారు, లేకపోతే ఎట్లా ఓపెన్ అవుతుంది, అవ్వదు కదా. ఇలాగా. 14th వన్, నువ్వు డాక్టర్ని ముందుగానే కన్సల్ట్ అయి ఉండాల్సింది, ముందుగానే కన్సల్ట్ అయి ఉండాల్సింది. చూసారా, ఒక పని చేయలేదు, చేసి ఉండాల్సింది అని చెప్తున్నాం. ఇది ఈజీ. యూ షుడ్ హ్యావ్ కన్సల్టెడ్ ద డాక్టర్ ఎర్లియర్, యూ షుడ్ హ్యావ్ కన్సల్టెడ్ ద డాక్టర్ ఎర్లియర్. 15th వన్, దీనికి కంటిన్యూషన్ లాగా, ఒకవేళ నువ్వు ముందుగానే కన్సల్ట్ అయి ఉంటే నువ్వు ఈ పాటికి బాగుండేదానివి, నువ్వు ముందుగానే కన్సల్ట్ అయ్యి ఉంటే నువ్వు ఈ పాటికి బాగుండేదానివి. ఇఫ్ యూ హ్యాడ్ కన్సల్టెడ్ ద డాక్టర్ ఎర్లియర్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఫైన్ నౌ, యూ వుడ్ హ్యావ్ బీన్ ఫైన్ నౌ. ఇది ఇలా కూడా చెప్పొచ్చు, యూ వుడ్ హ్యావ్ బీన్ ఫైన్ నౌ ఇఫ్ యూ హ్యాడ్ కన్సల్టెడ్ ద డాక్టర్ ఎర్లియర్. ఇఫ్ ఉన్న సెంటెన్స్ ఎలా ఉండాలి, తర్వాత సెంటెన్స్ ఎలా ఉండాలి, ఇది నేను వుడ్ అన్న కాన్సెప్ట్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. హ్యాడ్ ఎక్కడొస్తుంది, వుడ్ హ్యావ్ బీన్ ఎక్కడొస్తుంది, వుడ్ బీ ఏంటి, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్స్, ఇవన్నీ నేను యూట్యూబ్లో చెప్పున్నాను. ప్లేలిస్ట్లో కూడా ఉంది, వుడ్కి సంబంధించి ఒక సపరేట్ ప్లేలిస్టే ఉంది, మీరు కావాలంటే ఒకసారి రెఫర్ చేసుకోండి. నువ్వు వాళ్ళతో పెట్టుకోకుండా ఉండాల్సింది, అంటే పెట్టుకోవడాన్ని ఏమంటారు అన్న డౌట్ వస్తుంది కదా. సరే నేనే చెప్పేస్తా, వర్డ్ మెస్అప్ అని వర్డ్ యూజ్ చేయండి. మెస్అప్, నువ్వు వాళ్ళతో పెట్టుకోకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ మెస్డ్ అప్ విత్ దెమ్, యూ షుడెంట్ హ్యావ్ మెస్డ్ అప్ విత్ దెమ్. 17th వన్, ఒక పిక్చర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, అతనే గీసుంటాడు. చూసారా, అతనే గీసుంటాడు, గీసుంటాడేమో కాదు, గీసుంటాడు, షూర్ అనమాట, ఆల్మోస్ట్. The picture is so perfect, he must have drawn it. drew, drawn కదా, అదే యూస్ చేశాను. he must have drawn it. 18th వన్, వాళ్ళు మంచిగా పెర్ఫామ్ చేసుంటారు, అందుకే వాళ్ళకి ప్రైజ్ వచ్చింది, ఇలా చెప్పాలి. they must have performed well, they must have performed well, that's why they got the prize, అందుకే ప్రైజ్ వచ్చింది. they might have performed well. ఇక్కడ దే మైట్ హ్యావ్ పెడితే దే మైట్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్, పర్ఫామ్ చేసే ఉంటారు. మస్ట్ హ్యావ్ పెడితే పర్ఫామ్ చేసి ఉంటారు. ఇంతే తేడా అనమాట. 19th సెంటెన్స్, నువ్వు కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఉంటే మనం ట్రైన్ ఆర్ స్టేషన్కి ఆన్ టైంకి వచ్చి ఉండేవాళ్ళం, ఆర్ ఇన్ టైంలో వచ్చి ఉండేవాళ్ళం. ఇంకొకసారి వినండి, నువ్వు కొంచెం డ్రైవ్ ఫాస్ట్గా చేస్తుంటే మనం ఇన్ టైంకి స్టేషన్కి వచ్చి ఉండేవాళ్ళం. If you had driven faster, we would have reached the station in time. Drive, drove, driven కదా, సో అదే యూస్ చేశాను. If you had driven faster, we would have reached in time. ఆర్ ఆన్ టైం అంటే కరెక్ట్గా టైంకి, ఇన్ టైం అంటే టైంకి లోపు, ఓకేనా. we would have reached in time. 20th సెంటెన్స్ అండి, అతను ఎంకరేజ్ చేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండుండేదాన్ని కాదు, అతను ఎంకరేజ్ చేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండుండేదాన్ని కాదు. ఇలా 2 సెంటెన్సెస్ వస్తే ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఇఫ్ హీ హ్యాడెంట్ ఎంకరేజ్డ్ మీ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్, ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్ ఇఫ్ హీ హ్యాడెంట్ ఎంకరేజ్డ్ మీ, ఇలా కూడా కరెక్టే. 21st సెంటెన్స్, వాళ్ళిద్దరూ గొడవ పడుండొచ్చు అనుకుంటున్నావా, వాళ్ళిద్దరూ గొడవ పడుండొచ్చు అనుకుంటున్నావా.
డూ యూ థింక్ దే బోత్ మైట్ హ్యావ్ ఫాట్ విత్ ఈచ్ అదర్? ఒకళ్ళతో ఒకళ్ళు అంటే ఈచ్ అదర్ అని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది క్వశ్చన్ కాబట్టి మైట్ హ్యావ్తో క్వశ్చన్ ఎలా వస్తుందంటే డూ యూ థింక్ అనేది యాడ్ చేస్తాం. డూ యూ థింక్ దే బోత్ మైట్ హ్యావ్ ఫాట్ విత్ ఈచ్ అదర్? ఫైటెడ్ మాత్రం కాదండోయ్, ఫైటెడ్ ఫైటెడ్ అనుకుంటున్నారు. నేను చాలామంది నుండి విన్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఫైటెడ్, ఇట్ ఈస్ ఫాట్. 22nd సెంటెన్స్, వాళ్ళు అమ్మేసే ఉంటారు అని చెప్పాలి. ఒకరింట్లో మనకు బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటున్నారు. సో మనం అప్పుడు ఏం అజ్యూమ్ చేసుకుంటాం, వాళ్ళు అమ్మేసే ఉంటారు దాన్ని అని. అదేలాగా చెప్పనా, దే మైట్ హ్యావ్ సోల్డ్ ఇట్. దే మైట్ హ్యావ్ సోల్డ్ ఇట్, అమ్మేసే ఉంటారు అని. అమ్మేసి ఉంటారు ఖచ్చితంగా చెప్పాలంటే దే మస్ట్ హ్యావ్ సోల్డ్ ఇట్ అలాగనమాట. అమ్మేసే ఉంటారు, దే మైట్ హ్యావ్ సోల్డ్ ఇట్. అమ్మేసి ఉంటారు, దే మస్ట్ హ్యావ్ సోల్డ్ ఇట్. అర్థమవుతుందా డిఫరెన్స్ మీకు? 23rd సెంటెన్స్ ఏంటంటే, మీరు ఎక్కడో ఏదో కొన్ని వస్తువులు పెట్టేసారు, మర్చిపోయారు. నేను అంటున్నాను ఇప్పుడు, అంత నువ్వు కేర్లెస్గా ఉండకుండా ఉండాల్సింది, అంత కేర్లెస్గా ఉండకుండా ఉండాల్సింది నీ బిలాంగింగ్స్ గురించి అని చెప్పాలి. ఎలాగా? You shouldn't have been so careless about your belongings. You shouldn't have been so careless about your belongings. ఇలా ఒక ఫ్లో వచ్చేలాగా రాసుకొని ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంతే, పలకాలి. ప్రాక్టీస్ అంటే ఏం లేదు, జస్ట్ రీడ్ ఇట్ అంతే. బయటికి చదవండి, గట్టిగా చదవండి, వచ్చేస్తుంది, ఫ్లో వచ్చేస్తుంది. బ్రెయిన్లో ఫీడ్ ఉంటాయి, నోట్లోంచి కూడా వస్తుంది బయటకి. మనకి టైం ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు మనం ఏం చేయట్లేదు, ఊరికే వింటున్నామంటే కనుక అదంతే అట్లా గాల్లో కలిసిపోతుంది. 24th సెంటెన్స్, నేను అక్కడ టైంకి ఉండుండేదాన్నే, ఎవరైనా వచ్చుంటే నన్ను పిక్ చేసుకోవడానికి, నేను అక్కడ టైంకి ఉండుండేదాన్నే, ఎవరైనా వచ్చుంటే పిక్ చేసుకోవడానికి, అంతే. I would have been there on time if somebody have come to pick me up. Oh sorry, if somebody had come to pick me up. If somebody had come to pick me up, I would have been there on time. 25th సెంటెన్స్, ఫైనల్ సెంటెన్స్. నేను మీకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను, అది మిస్ చేశారు. సో నేను ఇప్పుడు అనాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది నువ్వు ఆ డీటెయిల్స్ గురించి, ఆ డీటెయిల్స్ విషయంలో. ఎలా చెప్పాలి ఇది? నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది ఆ డీటెయిల్స్ విషయంలో. You should have been a bit careful about the details అని చెప్పాలి. ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాల్సిందని కూడా యాడ్ చేయొచ్చు. You should have been extra careful about the details. You should have been a bit careful, కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది, ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సింది. You should have been extra careful about the details. That's about the translation challenge అండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మాత్రం మీరు ఎంత స్కోర్ చేశారని నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి లైక్ ఇచ్చేసే ఉంటారులేండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ మీట్ యూ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.